86వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. ఇక్కడ చూస్తే మన దేవుడు ఎలా ఉన్నాడంటే దయాళుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన దయ ఎలా ఉందంటే మన చేస్తున్న తప్పుల్ని కానీ ఏదైనా ఆయన క్షమించటానికి సిద్ధ మనసుగా ఉన్నాడు. అటువంటి దయగలవాడు. అంటే మనం తెలిసి చేస్తూ ఉంటాం, తెలియక చేస్తా తప్పులు చాలా ఉంటాయి. వాటిని ఒప్పుకుంటే ఆయన మన సిద్ధ మనసు గలవాడుగా ఉన్నాడు క్షమించటానికి. ఆ విధంగా దేవుడు దయాళుడుగా ఉండి మనని క్షమిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఇంకా చూస్తే ఆయన